హాయ్ అండి, సంగమేష్ గుజరాన్పల్లి ఛానల్. వెల్కమ్ టు. మనం వచ్చేసి ఇప్పుడు సురేంద్రపూర్లోనే ఉన్నామండి. యాదాద్రి దర్శనం చేసుకున్నాం. యాదాద్రి దర్శనం అయితే చేసుకున్నాం. వచ్చే తోవల్ని సురేంద్రపూర్ ఉంటుంది కాబట్టి మొత్తం ఫ్యామిలీతో టూర్ వేసుకున్నాం. యాదాద్రి, సురేంద్రపురి, స్వర్ణగిరి 3 చూద్దామని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ టూర్ వేసుకున్నామండి దేవుడి దర్శనాల కోసం. ఒకసారి చుట్టూ చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మొత్తం వీడియో ఒకే దాంట్లో పెట్టడం కుదరదు కాబట్టి చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంతకుముందు అప్లోడ్ చేశాను. ఇది రెండో వీడియో, ఇది లాస్ట్. కానీ చాలా బాగుందండి చూడడానికి. అయితే మనకి ఎంట్రన్స్లోని ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ శివలింగం పైన నాగుపాం పడగలు విప్పి ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టికెట్ వచ్చేసి 300 ఉందండి. ఇది చూసుకొని రాగలరు ప్రతి ఒక్కరికి. చిన్నపిల్లకైతే 300, పెద్దలకైతే 350. ఒక్కొక్కరికి రేట్ చూసుకొని మాత్రమే రాగలరు. మాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసిందండి. ఇక్కడ రేట్లు చూస్తేనే దిమ్మ తిరిగిపోయింది. మేమేదో నార్మల్గా ఉంటుంది అనుకున్నాం. అందు గురించే మీకు చెప్తున్నానండి. ఎండ్లో కూడా నాకు మెన్షన్ చేసినట్టు అనిపించలేదు, అందుకే ఫస్ట్ టైం మెన్షన్ చేస్తున్నాను. రేట్ అయితే 300 ఉంది, చూసుకోండి. ఇప్పుడు మనకు అక్కడ కనిపించింది ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది చూడండి. అదే వెనక వైపు చూస్తే శివుడి విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఎంత భారీ హైట్లో కట్టారండి, మీరు చూసుకోవచ్చు. సరే, లోపల ఎక్కడెక్కడ ఏముందో మీకు చూసుకుంటూ చెప్తాను, పదండి. ఫస్ట్ అయితే మనం హనుమాన్ ఇక్కడ దర్శనం చూసుకుంటాం. హనుమాన్ ఎలా చేశాడు అనేది ఇందులో మొత్తం ప్రతి విగ్రహం కాడికి లేని దేవస్థానం లేదండి. ప్రతి ఒక్క దేవస్థానం ఉంది, దేవుడు ఉన్నాడు. మొత్తం మహాభారతం నుంచి స్టార్ట్ చేస్తే రామాయణం వరకు శ్రీకృష్ణుడు లేనిది లేదండి. శివుంది, అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. చూడాల్సిన ప్లేస్. కానీ తిరిగి కాళ్ళు మాత్రం వస్తాయి, ఇది గ్యారంటీ. ఇక్కడికి వస్తే మాత్రం ఫుడ్ కంపల్సరీ తెచ్చుకోండి. తిరిగి అలసిపోతారు కాబట్టి జ్యూస్ కానీ ఫుడ్ కానీ తెచ్చుకొని తిరిగిన తర్వాత తినవచ్చు. ఓకే, లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మరి. మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి. కోటొక్క దీపాలు నీ చుట్టూ వెలుగంగ, భక్తితో బంగారు తప్పుకు మాణిక్యాలు. మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి. ఆకాశాన్ని దాకే అందాల కొండపై అందమైన పూజలందుకుంటున్నావు, అందమైన పూజలందుకుంటున్నావు. రాతి కొండ మీద కోతి రూపంతోటి కోటొక్క మాయలు చూపుతా ఉన్నావు, కోటొక్క మాయలు చూపుతా ఉన్నావు. ఆకాశాన్ని దాకే అందాల కొండపై అందమైన పూజలందుకుంటున్నావు, అందమైన పూజలందుకుంటున్నావు. రాతి కొండ మీద కోతి రూపంతోటి కోటొక్క మాయలు చూపుతా ఉన్నావు, కోటొక్క మాయలు చూపుతా ఉన్నావు. శరణన్న భక్తుల కరుణించుతున్నావు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చూడండి. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడానికి అన్ని ద్వారాలు ఎలా కట్టారు చూడండి. ఇక్కడి నుంచి అయితే చూస్తే మాత్రం బ్యూటిఫుల్ అండి.
మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మేము మాత్రం మా పిల్లలు ఇట్లా అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడండి. భూమి మీద ఏ దేవస్థానం ఉందో ఇక్కడ నిర్మించారు. లేని దేవస్థానం లేదండి ఇక్కడ. ప్రతి ఒక్క దేవస్థానం ఇక్కడ నిర్మించారు. చాలా బాగా కట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, విష్ణుమూర్తి నీటిలోని పాము పైన పడుకున్నాడు. ముత్యంపేటలోన ముత్యాలు రాలంగ ముద్దుల అంజన్న కొలువు తీరిందాట. పువ్వులారా అంజన్న పూజాకొస్తరా, పుణ్యముంటది మీకు ప్రతిరోజు పూస్తరా. పువ్వులారా అంజన్న పూజాకొస్తరా, పుణ్యముంటది మీకు ప్రతిరోజు పూస్తరా. ఆ కొండ కోనల్ల అందాల అడవుల్ల ఎత్తైన కొండల్ల వెన్నెల వెలుగుల్లా, ఎత్తైన కొండల్ల వెన్నెల వెలుగుల్లా, గలగల పారేటి జలబుగ్గ ఏరుళ్ళ కోయిల పాటల్ల కోతుల్ల ఆటల్లా, కోయిల పాటల్ల కోతులాటల్లా, అందమైన పూజలందుకుంటాడాట, అందమైన పూజలందుకుంటుండాట. కొలిచిన కొండంత వరములిత్తండాట. పువ్వులారా అంజన్న పూజాకొస్తరా, పుణ్యముంటది మీకు ప్రతిరోజు పూస్తరా. పువ్వులారా అంజన్న పూజాకొస్తరా, పుణ్యముంటది మీకు ప్రతిరోజు పూస్తరా. పచ్చాని చెట్లన్నీ పూల చెత్తిర్లయి, ఆకాశమే వంగి హారతులివ్వంగా, ఆకాశమే వంగి హారతులివ్వంగా, బలుగురు దమ్మాయి భక్తితో కొలువంగ, కొండగట్టు మీద నిండుగా కొలువుండే, కొండగట్టు మీద నిండుగా కొలువుండే. 11 రుద్రుడు పవనాసూతుడంట, 11 రుద్రుడు పవనసూతుడంట. పరమేశునోలే వెలుగుతున్నాడట. పువ్వులారా ఇక్కడ చూసుకోవచ్చు, ఆ రాక్షసిని హనుమాన్ కొడతాడు కదండి, బలంగా గట్టిగా కొట్టినప్పుడు భూమిలోకి వెళ్తుంది కదా, ఆ సీన్ ఇక్కడ పెట్టారు. చూడండి ఎంత బాగా పెట్టారు. సిస్టమేటిక్ కూడా బాగానే చేశారు. సిస్టమేటిక్ మాత్రం చూడండి, ఇప్పుడు కొడతాడు, కొట్టినప్పుడు మళ్ళీ కిందికి వెళ్తుంది. చూడండి, ఒక చేతులు ఇలా ఉంటున్నాడు కదా, ఇక్కడ బాగా అరేంజ్ చేశారు. కొట్టడం కానీ, ఆ రాకాసిని కిందకి వెళ్ళిపోవడం కానీ బాగా అరేంజ్ చేశారు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా, అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణమొకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా.
నడిపించింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. చూడండి మొత్తం దేవస్థానంలో తిరిగినట్టుందండి. మొత్తం అమ్మవారు చూడండి ఆ రాక్షసుని సంహరిస్తుంది. ఇక్కడ సైడ్ ఈ టెంపుల్స్ చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది అనుకుంటా లోపల ఎంత విశాలంగా ఉందో. ప్రతి ఒక్క గుడి కట్టారు, ప్రతి ఒక్క దేవుని ప్రతి ఒక్క విగ్రహ ప్రతిష్ఠించారు. అమ్మవారి వెనకాల శివుడు నిలబడ్డాడు చూడండి, అది వేరే లొకేషన్లో ఉంది, కానీ ఇక్కడ సైడ్ అమ్మవారి వెనకాలే ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి. చాలా బాగా అనిపిస్తుంది కదా. హో ఆదియు అంతము రామునిలోనే, మానుబంధము రామునితోనే, ఆప్తుడు బంధువు అన్నియుతానే, అలకలు పలుకులు అతనితోనే. సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత. రామనామమను రత్నమే చాలు గళమున. ఇక్కడ పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ చిన్న చేప పిల్లలు ఉంటాయి చూడండి, కాళ్ళు కానీ చేతులు కానీ పెడితే వచ్చి కాళ్ళకు అదేదో కెమికల్ ఇస్తారనుకుంటాను, తింటూ ఉంటాయి. ఇంకా కనిపిస్తున్నాయా చిన్న చేప పిల్లలు. ఇక్కడ పైసలు తీసుకుంటారండి, లోపల పైసలు తీసుకుంటే వాళ్ళు ఏదో ఇస్తారు, అవి వచ్చి మన చేతికి కానీ కాళ్ళు కానీ వాళ్తాయి. త్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. అరుణ కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీయని పంటను కొడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే. తన దేహం నాటున రవి మరుగై జగము చీకటై పోరా. చూస్తున్నారు కదా ఇన్ని టెంపుల్స్, ఇంత దేవస్థానం మధ్యలోంచి వెళ్తుంటే నిజంగా ఆ ఫీలింగే వేరుందండి. మేమైతే భూమి మీద నడిచినట్టు లేదు, మొత్తం దేవుళ్ళ మధ్యలోంచి నడిచినట్టే ఉందండి. చూస్తున్నారు కదా, అడుగడుగునా దేవతే, అడుగడుగునా దేవుడే. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. ఓ చల్లరా
ఇక్కడ చూడండి నీళ్ళలోని ముసలి ఇక్కడ చూస్తుంది. ఇక్కడ శివుడు ఇంతకుముందు మనకు అమ్మవారి వెనుక నిలబడ్డాన్ని చూపించాం కదా, ఇక ఇక్కడ ఉన్నారండి. అట్లా నుంచి తిరిగి వస్తే ఇక్కడికి వస్తున్నాం. వాళ్ళు ల్యాండ్ మార్క్ కూడా కరెక్ట్గా ఇచ్చారండి, ఎక్కడ మిస్ కాకుండా ఆ మార్క్లోనే వెళ్ళాలి. అయితే ప్రతి ఒక్క దేవుని దర్శించుకున్నట్టు అవుతుంది, ప్రతి ఒక్క ఇది చూసినట్టు అవుతుంది మనకు. ఇప్పుడు మనం పాము లోపలికి వెళ్దామండి ఒకసారి. ఇది పాము నోరండి. కృష్ణుడు వెళ్తాడు చూడండి పాము లోపలికి, ఇది దాని ఆధారంగా ఇది కట్టారండి. చూడండి ఒకసారి, ఇది పాము లోపల కృష్ణుడు వెళ్తాడు కదండి, అది. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణమొకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. ఇక్కడ పాము పడగ విప్పించుకోండి, లోపల గుహలా కట్టారు. లోపలికి వెళ్తుంటే విజువల్స్ ఎంత బాగున్నాయో చూడండి. లోపల లైటింగ్స్ కానీ సెట్టింగ్స్ కానీ చాలా బాగున్నాయండి. ఇంకోటి ఏంటంటే ఈ గోడ పొడత కనిపించేది మొత్తం గ్లాస్ ఉన్నాయండి. ఆ గ్లాస్ లోపల ఉందండి. ఇక్కడ చేపలు, ఈ చేపలు గ్లాస్ లోపల ఉన్నాయి, మనకు బయట కనిపించే అంత ఇది కాదు. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంటే పాడవకుండా వాళ్ళని ముట్టకుండా గ్లాస్ పెట్టారు. ఇవి రియల్ అండి, వీటికి ఏ గ్లాస్ లేదు. ఇక్కడ మరి గ్లాస్ ఉన్నది, కానీ లైటింగ్ మాత్రం చాలా బాగుంది నిజంగా. చూడాల్సిన ప్లేస్. పోతే డబ్బులు పోతే పాయే, కానీ చిల్డ్రన్స్కి పిల్లలకి ఇలాంటి ప్లేస్ చూపించాలండి. ఎందుకంటే ఒక భారతం, ఒక రామాయణం ఇవన్నీ అర్థమవుతాయి ఇది చూస్తే. నిజంగా అండి, చూపించాల్సిన ప్లేస్ ఇది ఖచ్చితంగా. మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి. కోటుక్క దీపాలు నీ చుట్టూ వెలుగంగ, భక్తితో బంగారు తప్పుకు మాణిక్యాలు. మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి. ఓకే, చూశారు కదండి.
ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ అండి ఇది. ఇలా హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఈ కట్టెలతో బాగా ముస్తాబ్ చేశారు, చాలా బాగా అందంగా అలంకరించారు. ఇలా ఓన్లీ హనుమాన్ విగ్రహం ఒకటే ఉంటుంది. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు అంతగా చెప్పడం రాదు, నాకు వచ్చిందే చెప్పాను, నేను తీసిందే మీకు చూపిస్తున్నాను అంతే. బాయ్. ఆకలి అవుతుంది, ఫస్ట్ వెళ్ళి తింటామండి. దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family